రైట్ షాబాద్ లో 6గురిని హత్య చేసిన నిందితుడు రాజ్ కుమార్ యొక్క సమాచారం తెలిసినట్లుగా మనకి తాజా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ యొక్క రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లుగా మనకి తాజా అప్డేట్ అయితే తెలుస్తోంది. ఈ యొక్క షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు నిరంతరంగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో తను సూర్యాపేటలో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. అలాగే ఎస్పీతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా మాట్లాడి అందరూ కూడా సూర్యాపేటకు చేరుకుని ఆ యొక్క నిందితుడిని పట్టుకోవడే క్రమంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్ షాబాద్ లో 6గురిని హత్య చేసి పరారీలో ఉన్నటువంటి నిందితుడి రాజ్ కుమార్ కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లుగా పోలీసు బృందాలకి సమాచారం అందినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీతో డీసీపీ కూడా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు బృందాలన్నీ కూడా సూర్యాపేటకి బయలుదేరినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తోంది. రైట్ షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. నిందితుడు రాజ్ కుమార్ అక్కడ ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇక సూర్యాపేట ఎస్పీతో డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా మాట్లాడినట్లు సమాచారం అందుతోంది. దీంతో పోలీసులు హుటాహుటిన సూర్యాపేటకి బయలుదేరారు. రైట్ షాబాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని యొక్క ఆచూకీ లభ్యమైనట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తోంది. రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లుగా అందినటువంటి సమాచారం మేరకు పోలీసు బృందాలన్నీ కూడా సూర్యాపేటకి బయలుదేరినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట ఎస్పీతో డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా మాట్లాడుతున్నారు.